హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ వడ అండి, అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసుకోవచ్చు. అందుకోసం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న గ్లాసు పెరుగు తీసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ముందుగా ఒక 10 మినిట్స్ రవ్వని నానబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందామండి. ఎందుకంటే రవ్వకి పెరుగు బాగా పట్టి నానాలండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వంట సోడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం గారెపిండి ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ వేసానండి నేను. మీ ఇష్టం అండి, అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. అలాగే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం వడ చేసుకుందాము. చూసారు కదా, ఇలా చేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఎవరైనా గెస్ట్లు అప్పటికప్పుడు వస్తే మనం మినపప్పు లేవు, నానబెట్టలేదు అనుకోకుండా ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా, వడలు ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం వీటిని తీసేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకి కూడా అప్పటికప్పుడు పెట్టచ్చండి. చూసారు కదా, ఇది ఈ కలర్ వస్తే సరిపోతుందండి. తీసేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ వడ అండి. అప్పటికప్పుడు రవ్వతో చేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే.